ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 12వ చరణం. ద రైచస్ విల్ ఫ్లరిష్ లైక్ ఏ పామ్ ట్రీ, they will grow like a cedar of Lebanon. Psalms chapter 92 verse 12. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతులైన వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు, ఎదుగుతారు అని లేఖన భాగము ఈరోజు మనకు తెలియజేస్తుంది. ఎవరండి ఈ నీతిమంతులు అంటే వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే యేసు ప్రభు వారి రక్తము చేత కడగబడిన వారుగా ఉంటారో వారంతా కూడా నీతిమంతులే. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా నీతిమంతులే. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు నీతిమంతులకి కలిగిన ఆశీర్వాదములను, దీవెనలను మనం చూడవచ్చు. నీతిమంతులైన మనకు అనగా దేవునిలో ఉంటూ ఆయన కొరకు జీవిస్తున్న మనకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు. అయితే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ నీతిమంతులేనా అండి? మరి వారెందుకు ఇంకా దుఃఖకరముగా దీనస్థితిలో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని మనము ఆలోచన చేస్తే వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు అని వాక్య భాగములో వ్రాయబడి ఉన్నది. దేవుని మాటలు వింటూ ఆ ప్రకారంగా ఒకవేళ జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా వారు నీతిమంతులే అవుతారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు లేఖన భాగములలో నీతిమంతులైన వారిని 2 విధాలైన వృక్షాలతో భక్తుడు పోలుస్తూ ఉన్నాడు. ఈ 2 వృక్షాలతో ఎందుకు పోల్చాడు? వాటి ప్రత్యేకతలేమిటో మనము ఆలోచించగలిగితే మనల్ని దేవుడు ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఆశీర్వదిస్తున్నాడో మనకు ఇంకా అర్థమవుతుంది. మొదట మనమంతా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీతిమంతులైన వారు ఎటువంటి కష్టము ఎదుర్కోరు, ఎటువంటి లోక సంబంధమైన ప్రతికూలతలు ఎదురవ్వవు అని అనుకోవద్దు. ఈ భూమిపైన జీవిస్తున్నన్ని రోజులు ఏ మనిషి అయినా తప్పకుండా ప్రతికూలతలు చూస్తాడు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ నీతిమంతులు ఆ ప్రతికూలతల నుండి విడిపింపబడతారు, రక్షింపబడతారు, వాటిలోనే చిక్కుకొని పోరు అని గ్రహించాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు అని భక్తుడు చెప్తున్నాడు. ఈ ఖర్జూర వృక్షము ఎక్కడ పెరుగుతుందో తెలుసా అండి? మన సాధారణమైన వాతావరణంలో పెరగదు. అవలీలగా సునాయాసంగా మన భూమిలో మిగతా మామిడి చెట్లు వలె, జామ చెట్లు వలె పెరగదండి. ఇది ఎడారి ప్రాంతంలో పెరుగుతుంది. అరబ్ కంట్రీస్లో చూడండి, ఈ ఖర్జూర వృక్షము ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటుంది. కావలసినన్ని నీరు లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా, దానిని గురించి పట్టించుకునే వారే లేకపోయినా ఖర్జూరపు చెట్టు పెరుగుతుంది, ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా నీతిమంతులుగా ఉన్న వారందరూ ప్రతికూల పరిస్థితుల్లో సైతము ఎదగగలుగుతారు, విజయాలు చూడగలుగుతారు. ఏ ఎండ వంటి సమస్య వారిని ఆపలేదు, ఏ మనిషి ఆదరణ వారికి అవసరం లేదు, ఎవరో వచ్చి వారి బాగోగులు చూస్తూ పరామర్శించాల్సిన పని లేదు. దేవుడే వారికి తోడుగా ఉంటాడు కనుక వారు ఖర్జూరపు చెట్టు వలె ఫలించేవారిగా ఉంటారు. 2వ వృక్షము దేవదారు వృక్షము. ఈ దేవదారు వృక్షము సాధారణంగా ఎక్కువ సంవత్సరములు ఆయుష్ కలిగిన వృక్షంగా మనం చూడవచ్చు. ఎన్నో తరాలు మనకు గడిచినా దేవదారు వృక్షము అలాగే ఉండిపోతుంది. అయితే భక్తుడు అంటున్నాడు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె నీతిమంతులు ఎదుగుతారు అని.
లెబానోను అనే ప్రాంతము రాయి రప్పలతో కూడుకున్నటువంటిది. అటువంటి ప్రాంతంలో కూడా దేవదారు వృక్షము ఎదుగుతుంది. రాళ్లల్లో నుండి దాని వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొని వెళ్ళి దేవదారు వృక్షము నిత్యము పచ్చగా ఉంటుంది. అదేవిధంగా నీతిమంతులైన వారంతా కూడా ఆ దేవదారు వృక్షం వలె ఎన్ని ఆటంకాలు, ఎన్ని రాళ్ల వంటి సమస్యలు ఎదగకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నా కానీ దేవుడు వారికి ప్రతి ఆటంకంలో జయమిస్తూనే ఉంటాడు. ఆ శత్రువుల ప్రణాళికల్ని వ్యర్థపరిచి ఆయన వారిని ఎదిగేలా చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒక ఖర్జూర వృక్షము వలె, దేవదారు వృక్షము వలె ఎదుగుటలోను ఫలించులాగున ఆయన నీకు సహాయము చేస్తాడు. నీ ఎదుగుదలలో, నీ ఆశీర్వాదములో కొంచెం ఆలస్యమై ఉండొచ్చేమో, కానీ దానిని బట్టి చింతపడకు. దేవుడు సరైన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి విశ్వాసముతో జీవించు. ఆయన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలను నీవు తప్పకుండా చూస్తావు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, నీతిమంతులైన వారు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురని, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురని వాక్యము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, నీతిమంతులైన వారు ఖర్జూర వృక్షము వలె తండ్రి, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ప్రతికూలతలోనైనా వాటికి అనుకూలముగా మార్చుకొని వేటిని గురించి దిగులు పడకుండా, ఏ సమస్య గురించి ప్రభువా చింతించకుండా అయా మరి తండ్రి ఫలించేవారిగా ఉంటారని తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా మీతో కూడా మేము కూడా ఖర్జూర వృక్షము వలె, దేవదారు వృక్షము వలె అయా ప్రతి పరిస్థితుల్లో ఎదిగేటువంటి కృపను మాకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఏ సమస్య వచ్చినా కృంగిపోకుండా ప్రభా సమస్యను జయించగల శక్తిని అయా మీరు ప్రతి బిడ్డకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. అయా అనారోగ్య సమస్యలను బట్టి కృంగిపోతూ, వారికి వచ్చిన రోగాన్ని బట్టి చింతిస్తూ, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి వ్యాధి నుండి తండ్రి విడుదల పొందుకునేటట్లుగా తండ్రి అయా బిడ్డలను తండ్రి మీరే తాకి స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయా వారికి ఉన్నటువంటి ఆ యొక్క రుణ భారాల నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న రుణమును కొట్టివేయమని వేడుకుంటున్నాము. అయా వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమేశ్వర్యంలో తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగమును తండ్రి మీరే అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీ జ్ఞానము చేత నింపండి. అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. వారి ఎంతగానో ప్రార్థిస్తుండగా, ప్రయత్నిస్తుండగా వారి యొక్క తండ్రి ప్రార్థనను సఫలము చేయండి, వారి ప్రయత్నాన్ని సఫలపరచండి తండ్రి. మీరే మంచి జాబ్ను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా సొంత గృహము లేని బిడ్డలకు తండ్రి సొంత గృహమును దయచేయండి నా ప్రభువా. అయా మరి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి వ్యాపారాలు చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉంటున్నారు ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అయా వారికి ఉన్న నష్టమును కొట్టివేసి తండ్రి లాభాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా రక్షణ లేక, మారు మనసు లేక, ఇంకా పాపములో జీవిస్తూ శాపానికి లోబడుతూ అపవాది ఉచ్చులలో చిక్కుకొని పోయి ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు లేవనెత్తండి. అపవాది కాడిని విరగొట్టండి ప్రభా. మీ రక్షణ సువార్తను బిడ్డలకు అందినట్లుగా కృప చూపించండి. చేతి పని చేసుకున్న బిడ్డలను ఆశీర్వదించండి, కూలి పని చేసుకున్న బిడ్డలను ఆశీర్వదించండి, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను తండ్రి దీవించండి ప్రభువా.
అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కృపను వారిపైన ఉంచండి. ఒంటరిగా ఉంటుండగా ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. మరి గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలను తండ్రి మీరే తండ్రి కాచి కాపాడండి అయ్యా. బిడ్డలకు తల్లులకు క్షేమాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభువ. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోనండి. అధికారులకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము ప్రభువ. మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరచండి, వారి యొక్క మార్గమునంతటిని సరళము చేయమని వేడుకుంటున్నాము. మిషనరీస్ని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇంకా చెప్పుకోలేని బాధలతో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో అయా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీకు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన అంతటిని ఆలకించి సమాధానము వారికి అనుగ్రహించమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమముతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.